క్విక్ రివిజన్ ఆఫ్ 1 to 50 టాపిక్స్ అండి. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, వి రెడ్. ఆర్గానిక్ సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటి, వి రెడ్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వి రెడ్. తర్వాత పొల్యూటెంట్స్ ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్, వి రెడ్. ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్కి సోర్స్ ఎలా ఈజ్ డన్. అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దీంట్లో మీథేన్ ఉందా లేదా, కార్బన్ డైఆక్సైడ్ ఉందా లేదా, వి రెడ్. అండ్ వాటర్ పొల్యూషన్లో ఫ్లోరోసిస్ అంటే ఏంటి, ఓస్ట్రోపోరోసిస్ అంటే ఏంటి, ఫ్లోరిడ్ ఎక్సెస్ అయితే ఏంటి, తక్కువ అయితే ఏంటి, వి రెడ్. వాటర్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ఇండియా ఏ స్టేజ్లో ఉంది, ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఏంటి, ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ వాట్, వి రెడ్. నాయిస్ పొల్యూషన్ ఎన్ని డెసిబుల్స్లో ఉండాలి, ఎన్ని కేటగిరీస్లో డివైడ్ చేశారు, ఎవరు ఇస్తారు ఈ క్రైటీరియా, లైసెన్స్ ఉండాలా లేదా, ఆల్సో డన్. అండ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ చీపరా, కాస్ట్లీయరా, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడున్నాయి, వి రెడ్. అండ్ ప్రీవియస్ టాపిక్లో వి రెడ్ ఈవెన్ షేల్ గ్యాస్ గురించి కూడా చదువుకున్నాం. బిఎస్ అసలు ఎలా ఎవాల్వ్ అయ్యింది, 4th నుంచి 6th జంప్ అవ్వడం వల్ల దాని యూజెస్ ఏంటి, ఆల్సో డన్. నైట్రోజన్ అంటే ఏంటి, సల్ఫర్ వల్ల ఎలాంటి స్మాగ్ ఫామ్ అవుతుంది, హైడ్రోకార్బన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఈజ్ డన్. న్యాచురల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ ఆల్సో డన్. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో నైట్రోజన్ వస్తుందా, ఓజోన్ ఈజ్ డన్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఎఫెక్ట్స్, డిసడ్వాంటేజెస్ ఆల్సో డన్. యాసిడ్ రైన్, pH వాల్యూ ఎంత ఉండాలి, pH లెస్ అవుతే ఎలా అవుతుంది, మోర్ అయితే ఏమవుతుంది, యాసిడ్ రైన్ వల్ల తాజ్మహల్ కూడా డిప్లీట్ అవుతుంది. పార్టికల్ పొల్యూటెంట్స్, PM2.5 PM10కి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో వయబుల్ ఏంటి, నాన్ వయబుల్, లివింగా నాన్ లివింగా, దానివల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయి ఆల్సో ఐ టోల్డ్. స్మాగ్లో క్లాసికల్ స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్, ప్రైమరీ స్మాగ్, సెకండరీ స్మాగ్ ఎలా అక్కర్ అవుతుంది, సన్లైట్తో ఎలా రియాక్ట్ అవుతుంది ఐ టోల్డ్. ఫోటోకెమికల్ స్మాగ్, దిస్ ఈజ్ ఆల్సో ఫోటోకెమికల్ స్మాగ్. PM10 PM2.5 డిఫరెన్స్ ఈజ్ డన్. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, అసలు సల్ఫర్ ఎలా ఫామ్ అవుతుంది, ఫాసిల్ ఫ్యూయల్స్ బంట్ అవ్వడం వలన. అదే ఫాసిల్ ఫ్యూయల్ సరిగ్గా బంట్ అవ్వకపోతే బ్లాక్ కార్బన్ ఫామ్ అవుతుంది. అదే ఫాసిల్ ఫ్యూయల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సరిగ్గా బర్న్ అవ్వకపోతే హైడ్రోకార్బన్స్, డన్. ఓజోన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, గుడ్ ఓజోన్కి బ్యాడ్ ఓజోన్కి డిఫరెన్స్ ఏంటి, ఈ ఓజోన్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, ఈజ్ ఆల్సో డన్. క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఈజ్ ఆల్సో డన్. ఓజోన్ లేయర్. అండ్ వాటర్ రిలేటెడ్ డిసీజెస్, DDT ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేశారు, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్సో డన్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఆక్టేన్ నంబర్, నాకింగ్ అంటే ఏంటి, హై ఆక్టేన్ ఉంటే ఏమవుతుంది, గ్రీన్ ఫ్యూయల్ అంటే ఏంటి, వి డన్. పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ ఈజ్ ఆల్సో డన్. వాటర్ పొల్యూషన్, వాటర్ ఈవెన్ డిగ్రేడబుల్ వేసినా కూడా ఎలా పొల్యూట్ అవుతుంది, డన్. బయో మ్యాగ్నిఫికేషన్. ఈ టాపిక్స్ లాంగ్ వేవ్ రేడియేషన్స్ అంటే ఏంటి, షార్ట్ వేవ్ రేడియేషన్స్ అంటే ఏంటి, హీట్ బడ్జెట్ అంటే ఏంటి ఈజ్ ఆల్సో డిస్కస్డ్. ఓజోన్ లేయర్ ఎలా మెజర్ చేస్తారు, ప్రోటోకాల్స్, డిఫరెంట్ ప్రోటోకాల్స్, దాంట్లో నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటి ఆల్సో యాస్డ్. ఇఫ్ యూ నో కమెంట్. నగోయా ప్రోటోకాల్, కార్టిజినా ప్రోటోకాల్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition, బ్లాక్ కార్బన్ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్, బేసల్ కన్వెన్షన్, మినిమాటా కన్వెన్షన్, ఈ వేస్ట్ గురించి బి డిస్కస్డ్. ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉంది, 3rd ర్యాంక్. అండ్ ఈ వేస్ట్లో ఏమేమి ప్రొడ్యూస్ అవుతుంది, పాలీథైల్ ఈజ్ వై నాట్ అండ్ ఈ వేస్ట్, ఎక్స్టర్నల్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, నైట్రైట్, బ్లాక్ కార్బన్, సెంట్రల్ ఇండెక్సెస్ ఆల్సో. రిపోర్ట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మాన్యూరింగ్ అంటే ఏంటి, వర్మి కంపోస్ట్ అంటే ఏంటి, డీకంపోజర్స్ అంటే ఏంటి, వి డిస్కస్. పూసా డీకంపోజర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ మెషిన్. అండ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్. యాష్ ట్రాక్ యాప్ మెయిన్గా ఫ్లై యాష్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని రేడియస్లో, కన్జ్యూమర్స్కి చాలా ఎఫెక్టివ్. ఈవెన్ అవి ఫ్లై యాష్ ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారో కూడా ఐ టోల్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్. నాయిస్ అనేది అసలు హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కిందకు వస్తుందా లేదా, ఏ యాక్ట్ కింద వస్తుంది, బోరాన్ నైట్రేట్ యురేనియం కోసం. దిస్ ఈజ్ వాట్ ద 50 questions ఆఫ్ environment and ecology. If you have any doubts, please comment, and next 50 questions we'll do it by tomorrow.